गोपिका जीवनस्मरणं गोविंदा गोविंदा। सद्गुरु विठल दास महाराज की जय। సాక్షాత్ బ్రహ్మనిష్ఠులైన శుకాచార్యులు ఈ భూగోళంలో ఉండే అన్ని దీపములను వర్ణించి తర్వాత భూలోకంలో జీవించే జనులందరికీ ఆధారంగా ఉండేది సూర్యుడు అంటూ ఆ అధ్యాయాన్ని పూర్తి చేశారు, 20వ అధ్యాయాన్ని. తర్వాత ఇప్పుడు ఈ అధ్యాయంలో సూర్యుడి గురించి విస్తారంగా చెప్పేదానికి ప్రారంభించారు. ఏమిటంటే మన ఈ భూమండలం, ఈ భూమండలంలో నివసించే జనులు, తర్వాత మధ్యలో ఉండే అంతరిక్షం తర్వాత సూర్యమండలం, దానిపైన ఉండే అంతరిక్షం. ఈ అఖండమైన అంతరిక్షంలో స్పేస్లో అన్నీ ఉన్నాయి. దాంట్లో సూర్యమండలం, భూమండలాన్ని మధ్యలో ఉండే స్పేస్ని, పైన ఉండే ఆ అంతరిక్షాన్ని విభజించేది ఈ సూర్యమండలం. ఈ సూర్యమండలం ఉన్నందువలనే ఈ భూమిగా ఉంది. మనమందరూ క్షేమంగా ఉంటున్నాము. అందరినీ లేపేది, అందరిని నిద్రపరిచేది సూర్యభగవంతుడే అంటూ సూర్యభగవంతుని గురించి విస్తారంగా చెప్పి, ఈ సూర్యుడికి ఆ నారాయణుడికి ఏమీ తేడా లేదు, వ్యత్యాసం లేదు, ఇద్దరూ ఒకటే అంటూ సూర్యభగవంతుని నుంచి గొప్పగా చెప్పి, ఇంత దూరంలో సూర్యుడు ఉన్నారు అంటూ అలాంటి ఆ లెక్కలన్నీ చెప్పి, తర్వాత ఈ భూమి అనేది ఆ సూర్యుడిని దాదాపు 360 రోజుల దాకా చుడుతూ వస్తుంది. ఒకసారి మొత్తం చుట్టేదానికి, ఇలా చుట్టేదానికి దానికి సంవత్సరం అని పేరు. ఇది మనం సూర్యుడి దగ్గర నుంచి చూసినామంటే సూర్యుడు కూడా సంచారం చేస్తున్నారంట ఈ సమయంలో. అప్పుడు ఆయన ఏమిటంటే 3 విధములుగా దాన్ని విభజించుకున్నారు. ఏమిటంటే దక్షిణాయనం, ఉత్తరాయణం అంటూ 2 కాలం, దాంట్లోనూ 6 ఋతువులు, తర్వాత 12 మాసములు అంటూ ఇలా ఆయన యొక్క లెక్కలో ఇలా సంచరిస్తున్నారు అంటూ సూర్యుని గురించి ఇక్కడ అన్నారు బ్రహ్మనిష్ఠులు. అలా సూర్యభగవంతుడు తన రథంతో సంచారం చేసేటప్పుడు 12 రాశులు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇక్కడ చెప్తూ వస్తున్నారు. 12 రాశులు కాబట్టి ఆ 12 రాశుల్లో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశి లోపల సంచారం చేసుకుంటూ ఇలా వస్తున్నారంట సూర్యభగవంతుడు. దీంట్లో కొన్ని రాశుల్లో చూసినారంటే పగలు ఎక్కువగా ఉంటుంది, రాత్రి తక్కువగా ఉంటుంది. ఇంకొన్ని రాశుల్లో చూసినామంటే రాత్రి ఎక్కువగా ఉంటుంది, పగలు తక్కువగా ఉంటుంది అని చెప్పి, దీంట్లో మేషరాశి, తులారాశి ఈ 2 రాశుల్లో చూసినారంటే రాత్రి పగలు సమానంగా ఉంటుందంట ఆ నెలల్లో. తర్వాత రిషభం మొదలైన 5 నెలల్లో పగటి పూట ఎక్కువ ఉంటుంది రాత్రి కంటే. తర్వాత కార్తీకం మొదలైన నెలల్లో 5 నెలల్లో రాత్రి ఎక్కువ ఉంటుంది, పగటి పూట తక్కువగా ఉంటుంది అంటూ ఇలా లెక్కలన్నీ బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. ఇలా సూర్యుని గురించి వర్ణించి తర్వాత మానసోత్తరగిరి అంటూ ఒక పర్వతం అని దాన్ని వర్ణించారు. ఆ పర్వతం, ఆ కొండ, దీని మేరు అని అనుకుంటాను, మేరునే ఇలా వర్ణిస్తున్నారు అనుకుంటున్నాను. దాన్ని కానీ ఒకసారి చుట్టాలి అంటే సూర్యభగవంతునికి 9,51,00,000 యోజన దూరం అది ఉందంట ఆ మానసోత్తరగిరి. దాన్ని ప్రతిరోజు సూర్యభగవంతుడు ఇలా ప్రదక్షిణం చేసుకుంటూ వస్తారంట ప్రతిరోజు. దాంట్లో ఆ మానసోత్తరగిరి యొక్క తూర్పు దిక్కున ఒక నగరం ఉంది, దానికి దైవతాని అని పేరు. దాంట్లోనే ఇంద్రుడి యొక్క నగరం, అది దైవతాని అని పేరు దానికి. తర్వాత దక్షిణ దిక్కులో సంయమని అనే ఒక నగరం, ఆ నగరం ఎవరిదైతే యముడి యొక్క నగరం, అది నరకలోకం ఉండేది. తర్వాత నిమ్లోచని అంటూ ఇక్కడ పడమర దిక్కున ఉంది, ఆ పడమర దిక్కున ఉండే నిమ్లోచని వరుణుడి యొక్క లోకం. తర్వాత ఉత్తర దిక్కున విభావరి అనే ఒక నగరం, ఆ నగరం చంద్రుడి యొక్క నగరం. ఇలాగా ఈ 4 నగరములను ప్రతిరోజు చుట్టుకుంటూ సూర్యభగవంతుడు ఇలా సంచారం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మనకైతే ఇలా సూర్యభగవంతుడు వచ్చినాడంటే మనకు పగలు, ఇలా మనల్ని లేపుతారు. తర్వాత ఆ సూర్యభగవంతుడు వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, మనం నిద్రపోతాం. మనకు పగలు రాత్రి అనేది మారి కదా వస్తుంది భూలోకంలో ఉండే వాళ్ళకి. కానీ ఈ 4 లోకంలో ఉండే వాళ్ళకి ఎప్పుడు పగలే ఉంటుంది, వాళ్ళకి రాత్రి అనేదే ఉండదు అంటూ ఈ మానసోత్తరగిరిని వర్ణించి ఆ నగరంలో ఇలా సూర్యుడి యొక్క వెలుచం ఉంటుంది అంటూ దీనంతా వర్ణించారు బ్రహ్మనిష్ఠులు. ఇలాంటి సూర్యుడు గొప్పగా ఈ అంతరిక్షంలో సంచారం చేస్తూ మనందరికీ క్షేమాన్ని ఇస్తూ ఈ సూర్య సంచారం అనేది ఉంది. తెల్లవారు పూట దైవతాని అనే నగరం నుంచి బయలుదేరి ఇలా సంచారం చేసుకుంటూ మళ్ళీ 24 గంటల్లో ఆయన మళ్ళీ ఆ దేవతానం నుంచి సంచారం చేస్తారు ప్రతిరోజు అంటూ ఇలాగ సూర్యుని యొక్క సంచారం చెప్పి, ఇప్పుడు మనల్ని చూసినామంటే సూర్యుని మన కళ్ళతో చూడలేం. మధ్యాహ్నం పూట అయితే ఎలా చూడగలుగుతామో, ఆయన యొక్క ప్రకాశం అలా ఉంటుంది.
కానీ సూక్ష్మంగా బ్రహ్మనిష్ఠులు వర్ణించేటప్పుడు ఇలా ఉండరంట. సూర్యుడు దివ్యమైన రథంలో ఉంటారంట. ఆ రథం అనేది చూసినామంటే ఏదో మనం ఇప్పుడు వెళ్ళే ఒక 10కి 10 చిన్న రథం కాదది, పెద్ద రథం. యోజనగా 1,00,000 యోజనం పెద్దది ఉండే రథం. ఆ రథంలో సూర్యభగవంతుడు కూర్చొని 1,00,000 యోజన వరకు ఉంటుందంట ఒక కర్ర. ఆ కర్ర ఆ రథం యొక్క ముందు పెట్టి దాంట్లో 7 గుర్రాలు ఉందంట. గాయత్రి, ఉష్ణిక, అనుష్ఠుప్, బృహతి, పంక్తి, త్రిష్టప్, జగత్య అంటూ 7 గుర్రాలు. మనం ఇప్పుడు సంధ్యావందనం చేసేటప్పుడు గాయత్రి జపం చెప్పేదానికి ముందు ఇది వ్యాహృతి అని పేరు. ఇవన్నీ చెప్పిన తర్వాతనే మనం గాయత్రి జపం చేయాలి. అప్పుడు చెప్పేటప్పుడు వస్తుంది గాయత్రి, ఉష్ణిక, అనుష్ఠుప్, బృహతి, పంక్త్య అంటూ. అది చెప్పే ఈ గాయత్రి ఇవి ఉండే ఈ నామములన్నీ ఉండే 7 గుర్రాలు 1,00,000 యోజన పెద్దదిగా ఉండే ఆ సూర్యుని యొక్క రథం ముందు ఉండే ఆ కర్రలో 7 గుర్రాలను పెట్టుంటారంట. ఆ 7 గుర్రం రథంగా ఉండి దాన్ని నడిపేవారు ఒకడున్నారు. అతను ఎవరంటే అరుణుడు. ఆ అరుణ్ణి నడపాలి, ఈ రథాన్ని నడపాలి అంటూ బ్రహ్మదేవుడు ఆయనకు ఆజ్ఞాపించారంట. 1,00,000 యోజన పెద్దగా ఉండే ఆ కర్రను ముందు 7 గుర్రాలు ఉందంటే ఆ గుర్రం ఎంత పెద్దదిగా ఉంటుంది, దాటిని నడిపే అరుణుడు ఎంత సామర్థ్యశాలిగా పెద్దదిగా ఉంటారు. వీటన్నిటిని తీసుకొని సంచారం చేసే సూర్యభగవంతుడు ఇంకా ఎంత పెద్దదిగా ఉంటారు అని చూసినామంటే అంత పెద్ద సూర్యుడు ఇలా ప్రకాశంతో సంచారం చేసుకుంటూ ప్రపంచంలో ఉండే వారందరికీ క్షేమాన్నిస్తూ, ఆ సూర్యుడు కానీ లేకపోతే ఎవరికి ఏమీ జరగదు, అతను లేకపోతే అన్నీ నశించిపోతుంది అంటూ ఇలా బ్రహ్మనిష్ఠులు వర్ణించి, ఇలాంటి సూర్యభగవంతుడు ఇలా సంచారం చేసుకుంటూ వచ్చేటప్పుడు ఆ అరుణుడు సూర్యభగవంతుడిని చూస్తూనే నడుపుతాడంట. ఇదేంది సూర్యజంతుని చూస్తుంటే ఎలా నడపగలుగుతాడు రథాన్ని అని అనుకున్నాను. ఇది మన భూలోకంలో అయితే మనం రథాన్ని మన యొక్క వాహనాన్ని నడిపేటప్పుడు, కార్ని నడిపేటప్పుడు ముందు చూసుకుంటూ నడపాలి, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. కానీ పైన స్పేస్లో ఏం ట్రాఫిక్ ఉంటుంది, అందుచేత ఆయన సూర్యభగవంతుని చూసుకునే నడుపుతున్నాడంట అరుణుడు. అలా నడుపుతూ ఉండేటప్పుడు ఇంకా ఏమి ఆశ్చర్యం అంటే వాలకిల్యులు అంటూ అంగుష్ట మాత్రం ఉంటారంట 60,000 ఋషులు. ఆ ఋషులు సూర్యభగవంతుని యొక్క రథం ముందు సంచారం చేస్తూ సూర్యుని స్తోత్రం చేసుకుంటూ ముందు వెళ్తున్నారంట. ఇలా సూర్యభగవంతుడు వచ్చేటప్పుడు వీళ్ళందరూ ఇలా స్తోత్రం చేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటి సూర్యభగవంతుడు దివ్యంగా ఇలా సంచారం చేస్తూ ఉండేటప్పుడు ఆ సూర్యభగవంతుడు నారాయణుడు వేరు కాదు, సాక్షాత్ సూర్యనారాయణుడు. ఈ సూర్యుణ్ణి అందరూ భజిస్తున్నారంట. ఎవరెవరంటే యక్షులు, దేవతలు, కిన్నెలు, గంధర్వులు, సిద్ధులు అందరూ భజిస్తున్నారు. వారు ఒక్కొక్క నెల ఒక్కొక్కరు వచ్చి ఈ సూర్యుని భజించి వెళ్తారంట. అంత గొప్ప మాహాత్మ్యం ఈ సూర్యునికి అంటూ సూర్యభగవంతుని గురించి మొత్తం వర్ణించారు. ఈ సూర్యభగవంతుని గురించి వర్ణించేదే సూర్య నమస్కారం అంటూ వేదంలో ఉండేది. ఆ వేదంలో విస్తారంగా వర్ణించారు. ఈ సూర్యభగవంతుడే మనకు అన్ని క్షేమాలను ఇస్తున్నాడు. అన్ని క్షేమాలని ఊరికే ఇవ్వటం లేదంట, మన దగ్గర నుంచి ఒకటి తీసుకొని ఇస్తున్నాడు అని వేదం చెప్తుంది. ఇప్పుడు ఒకడికి ఏదైనా కావాలంటే, మనకి ఏదైనా సామాన్లు కావాలంటే 10 రూపాయలు డబ్బులు ఇస్తాము, దానికి ఉంటే సామాన్ని తీసుకుంటాం కదా. అలాగ సూర్యుడికి మనం ఏమి సంభావన ఇస్తున్నాము అంటే, ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మనుష్యులైతే 800 కోట్ల మనుష్యులు, తర్వాత ఇంకా ఎన్ని జంతువులు ఉన్నాయో, సర్పములు ఉన్నాయో, పక్షులు ఉన్నాయో, పురుగులు ఉన్నాయో, వీటన్ని జీవము ఈ భూలోకంలో ఉంది కదా. ఈ భూలోకంలో ఉండే అన్ని జీవము యొక్క ఒకరోజు ఆయుస్సుని తీసుకొని సంభావనగా మనకు అన్ని క్షేమాలను సురుడిస్తున్నాడంట. ఇదే ప్రకృతి అంటూ వర్ణించారు. ఆయనకి ఏమి ఆహారం అంటే మన యొక్క కాలం ఆయుస్సే అతనికి సంభావన ఆహారం, దాన్ని తీసుకొని మనకు అన్ని క్షేమములు ఇస్తున్నాడు అంటూ ఇలా సూర్యభగవంతుని వేదంలో వర్ణించింది. అలాంటి సూర్యుని గురించి ఒక ముఖ్యమైన విషయాలు వీటన్నిటినీ బ్రహ్మనిష్టలు అధ్యాయంలో మనం తెలుసుకునేలాగా చేసినారు. పైన అందరం కలిసి ఈ 21వ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథైకవింశోऽధ్యాయః శ్రీశుకోవాచ ఏతావానేవ భూవలయస్య సన్నివేశః ప్రమాణలక్షణతః వ్యాఖ్యాతః ఏతేన హి దివః మండలమానం తద్విద ఉపదిశంతి యథా ద్విదలయోః నిష్పావాదీనాం తే అంతరేణ అంతరిక్షం తదుభయసంధితం యన్మధ్యగతః భగవాన్
तपतां पतिः तपनः आतपेन त्रिलोकीं प्रतपति अवभासयति आत्मभासा स एष उदगयन दक्षिणायन वैषुवतसंज्ञाभिः मान्द्यशैघ्र्य समानाभिः गतिभिः आरोहण अवरोहण समानस्थानेषु यथा सवनम् अभिपद्यमानः मकरादिषु राशिषु अहोरात्राणि दीर्घह्रस्वसमानानि विधत्ते यदा मेषतुलयोः वर्तते तदा होरात्राणि समानानि भवन्ति यदा वृषभादिषु पञ्चसु च राशिषु चरति तदा हान्येव वर्धन्ते ह्रसति च मासि मासि एकैका घटिका रात्रिषु यदा वृश्चिकादिषु पञ्चसु वर्तते तदा होरात्राणि विपर्ययानि भवन्ति यावत् दक्षिणायनम् अहानि वर्धन्ते यावदुदगयनं रात्रयः एवं नवकोटय एकपञ्चाशल्लक्षाणि योजनानां मानसोत्तरगिरि परिवर्तनस्य उपदिशन्ति तस्मिन्नैन्द्रीं पुरीं पूर्वस्मान्मेरोः देवधानीं नाम दक्षिणतो यां यां संयमनीं नाम पश्चाद्वारुणीं निम्लोचनीं नाम उत्तरतः सौम्यां विभावनीं नाम तासूदयमध्याह्न अस्तमयनिशीथानीति भूतानां प्रवृत्तिनिवृत्तिनिमित्तानि समयविशेषेण मेरुः चतुर्दिशम् तत्रत्यानां दिवसमध्यङ्गत एव सदा आदित्यस्तपति सव्येनाचलं दक्षिणेन करोति यत्रोदेति तस्य समानसूत्रनिपाते निम्लोचति यत्र क्वचन स्यन्देन अभितपति तस्य हैष समानसूत्रनिपाते प्रस्वापयति तत्र गतं न पश्यन्ति एतं समनुपश्येरन् यदा चैन्द्रियाः पुर्याः प्रचलते पञ्चदश घटिकाभिः यां यां सपादकोटिद्वयं योजनानां सार्धद्वादशलक्षानि साधिकानि च उपयाति एवं ततो वारुणीं सौम्यां ऐन्द्रीं च पुनस्तथान्ये च ग्रहाः सोमादयः नक्षत्रैः सह ज्योतिश्चक्रे समभ्युद्यन्ति सह वा निम्लोचन्ति एवं मुहूर्तेन 34,00,000 योजनानि 800 अधिकानि
सौरः रथस्त्रयीमयः असौ चतसृषु परिवर्तते पुरीषु यस्यैकं चक्रं द्वादशारं षण्णेमितृणाभि संवत्सरात्मकं समामनन्ति तस्याक्षो मेरोर्मूर्धनि कृतः मानसोत्तरे कृतेतरभागः यत्र प्रोतं रविरथचक्रं तैलयन्त्रचक्रवत् भ्रमन्मानसोत्तरगिरौ परिभ्रमति तस्मिन्नक्षे कृतमूलः द्वितीयः अक्षस्तुर्यमानेन संवितस्तैलयन्त्राक्षवत् ध्रुवे कृतोपरिभागः रथनीडस्तु षट्त्रिंशल्लक्षयोजनायतः तत्तुरीयभागविशालस्तावान् रविरथयुगः यत्र हयाश्चन्दो नामानः सप्तारुणयोजिता वहन्ति देवम् आदित्यम् पुरस्तात् सवितुः अरुणः पश्चाच्च नियुक्तः सौत्ये कर्मणि किल आस्ते तथा वालखिल्यार्षयः अङ्गुष्ठपर्वमात्राः षष्ठिसहस्राणि पुरतः सूर्यं सूक्तवाकाय नियुक्ताः संस्तुवन्ति तथान्ये च ऋषयः गन्धर्वाप्सरसो नागाः ग्रामण्यो यातुधानाः देवाः इति एकैकशः गणाः सप्तचतुर्दशमासि मासि भगवन्तं सूर्यम् आत्मानं नानानामानं पृथङ्नानानामानः पृथक् कर्मभिः द्वन्द्वश उपासते लक्षोत्तरं सार्धनवकोटियोजनपरिमण्डलं भूवलयस्य क्षणेन सगव्योत्युत्तरं 2,000 योजनानि सभुङ्क्ते श्रीहरये नमः श्रीहरये नमः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां पञ्चमस्कन्धे ज्योतिश्चक्रसूर्यरथमण्डलवर्णनं नाम 21ोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय।